సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంటుంది, వాళ్ళకి ఏమి ఇష్టం, కస్టమర్ది వాళ్ళ వర్క్ బాగా చేస్తే కస్టమర్ తప్పకుండా సాటిస్ఫై అవుతుంది. వాళ్ళకు వాడే మెటీరియల్స్ కానీ ప్రతిదీ కూడా సబ్సిడీ విషయంలో కానీ అన్ని విషయాల్లో వాళ్ళకి కంప్లైంట్స్ వచ్చినా ఏ విషయాల్లో అయినా వాళ్ళు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటంటే కస్టమర్ నుంచే వెళ్తుంది. మ్యాక్సిమం కస్టమర్ టు కస్టమరే వెళ్తుంది. కస్టమర్కి బాగా చేసినట్టు ఆటోమేటిక్గా ఇంకో దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు, చెప్తాడు అరే ఎక్కడ పెట్టించుకున్నా అంటే వాళ్ళ నాయన పెట్టించాడు అని చెప్పి కస్టమరే ఫీడ్బ్యాక్ ఇస్తాడు. సో ఆ విధంగా నా విజేత సోలార్ అనేది చాలా బాగా రన్ అవుతుంది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా మంచిగా రన్ అవ్వాలి. మరి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిందంటే దాని వెనక వాళ్ళు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు. సోలారే లేనప్పుడు అసలు ఈ మధ్య సోలార్ అంటే అందరూ తెలుస్తుంది, కానీ ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ ఎవరికి తెలియదు సోలార్ అంటే. ఎవరికో వెండర్ స్టార్ట్ చేసిన వెండర్కి అప్పుడు హోమ్ లైటింగ్ సిస్టమ్ ఉండేది. ఆ టైంలో ఎవరికో చాలా ఒక 10%, 5% కూడా చాలామంది నాలెడ్జ్ లేదు. కానీ ఇప్పుడు ఈ మధ్య బాగా చాలామందికి ఇది నోటీస్లో ఉంది సోలార్ అనేది. సోలార్ ఎందుకు పెడతాం, దానివల్ల యూజ్ ఏంటి అనేది చాలా వరకు అందరికీ తెలుసు. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఆ స్ట్రగుల్స్ అవన్నీ ఫేస్ చేసి ఈ స్థాయికి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇంకా మంచిగా రన్ అవుతుంది. ఇంకా భవిష్యత్తులో